ఆ దారి నరకానికి రహదారి, ఆ దారి ప్రాణాలు తీసే మృత్యుదారి, ఆ దారి నెత్తుటేరులు పారించి రక్తదాహం తీర్చుకునే దారి. మార్కాపురం జిల్లాలో ఆ దారి పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతోంది. కారణం 30 రోజులు 13 ఘోర రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల్లో 2 లైన్ల జాతీయ రహదారులు ప్రమాదాలకు కేరాఫ్గా మారాయి. హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ అతివేగంతో వాహనాలు నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో 6 చనిపోగా 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్న నిర్లక్ష్యం వల్ల, తొందరపాటు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అతివేగం, నిద్రమత్తు, తాగి వాహనం నడపడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటితో పాటు మరో విషయం కూడా ఉంది. ఈ మధ్య డ్రైవింగ్ చేస్తూ మొబైల్ చూడడం బాగా అలవాటైపోయింది. అలాగే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ కూడా కొంపలు ముంచుతోంది. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కడా సరిగ్గా పాటించడం లేదు. సిగ్నల్ పడినా ఓవర్ స్పీడ్తో దూసుకుపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు నడిపేవారు లైసెన్సులు పెట్టుకొని నడపాలి, ఇన్సూరెన్స్లు అన్నీ చూసుకొని కార్లను, వెహికల్స్ 2 వీలర్స్ అయినా కానీ ఇన్సూరెన్స్ పెట్టుకొని నడపాలి. ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయి. ఇన్సూరెన్స్ ఉంటే రోడ్డును పడకుండా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్లు అన్ని వాహన పత్రాలను పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ను జాగ్రత్తగా పాటిస్తూ నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నిద్రమత్తులో కూడా వాహనాలు నడపరాదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అటు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒకచోట రోడ్డు నెత్తురోడుతూనే ఉంది. ప్రమాదాల్లో అయిన వాళ్లను పోగొట్టుకుని ఎన్నో కుటుంబాలు కుమిలిపోతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ప్రమాదాల నివారణకు మార్గం.